ఇంట్లుంటే కుండల నీళ్లు గిలాసుతోనో షంబుతోనో తాగుతాం, లేదంటే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఓ బాటిల్ తీసుకొని గొంతు తడుపుకుంటాం. ఇక బయటికి పోతప్పుడు చిన్నదో పెద్దదో వాటర్ బాటిల్ కొనుక్కోవాల్సిందే, లేదంటే ఇంటికాంచే ఓ బాటిల్ నీళ్లు పట్టుకొని పోతాం. ఇక మార్కెట్లకు స్టీల్ బాటిళ్ళు, ప్లాస్టిక్ బాటిళ్ళు, మట్టితో తయారు చేసినాయి, ఆఖరికి చెక్కతో చేసిన బాటిళ్ళు సుతొచ్చినాయి. ఇక ఇప్పుడు గివ్ అన్నట్టు. మీరు నమ్మినా నమ్మకున్నా కాకా పట్టుకునే అయితే వాటర్ బాటిలేనుల్లా, అట్లని ప్లాస్టిక్కో కర్రతోనో మట్టితోనో చేసినాయి కాదుల్లో. ఆనిక్కాయ బుర్రలు ఎండబెట్టి ఆటి మీదికెళ్ళి ఇట్లా నారలు జుట్టి తయారు చేసిండ్రు. భద్రాచలంలో ఏజెన్సీలో ఉండే ఆదివాసీలు తయారు చేస్తే ఐటీడీఏల కౌంటర్ పెట్టి అమ్మిస్తుండు పీఓ ప్రతీక్ జైన్ సారు. అన్నట్టు సారసుత ఇదే బాటిల్లో నీళ్లు తాగుతున్నాడుల్లో. ఎటు పోతాటు పట్టుకోబోతున్నాడు, ఇంట్లో సుత ఇవే తాగుతాడట. హెల్దీగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, చల్లగా అవుతుంది అనమాట. నేను కూడా పర్సనల్గా కొనుక్కున్నాను. అగనట బుర్రల నీళ్లు తాగితే పేయికి మంచిదట. మళ్ళా నీళ్లు నింపిన గంటలనే చల్లబడతాయట. సైజును బట్టి 500 నుంచి మొదలు పెడితే 1000 రూపాయలు దాకుంటదట. ఎన్నికటికెళ్ళి ఆదివాసీలు ఇసొంటి బాటిళ్లలో నీళ్లు తాగే బలంగున్నారు. అందరూ ఆడకం చేయాలని అవాజిచ్చిండు సారు. భద్రాచలం ఐటీడీఏ మ్యూజియంలో పెట్టిర్రట. కావలసిన వాళ్ళు పోయి కొనుక్కోవచ్చు.